హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే ప్రాబ్లం వచ్చేసి నెంబర్ ఆఫ్ ఐలాండ్స్. సో ఆ నెంబర్ ఆఫ్ ఐలాండ్స్ అనేది లీడ్ కోడ్ మీడియం ప్రాబ్లం. సో ముందుగా అయితే డిస్క్రిప్షన్ చూద్దాం. సో ఈ ప్రాబ్లం డిస్క్రిప్షన్ ఏం చెప్తుందంటే, గివెన్ ఎ m into n 2D బైనరీ గ్రిడ్. సో వేర్ గ్రిడ్ రిప్రజెంట్స్ ఎ మ్యాప్ ఆఫ్ 1. సో 1 రిప్రజెంట్స్ ల్యాండ్ అండ్ 0 రిప్రజెంట్స్ వాటర్. So return the number of islands. An island is surrounded by water and is formed by connecting adjacent lands horizontally or vertically. So horizontally or vertically. So ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. సో యూ మే అజ్యూమ్ ఆల్ ఫోర్ ఎడ్జెస్ ఆఫ్ ది గ్రిడ్ ఆర్ ఆల్ సరౌండెడ్ బై వాటర్. సో ఇదైతే ప్రాబ్లం డిస్క్రిప్షన్. సో ముందుగా అయితే ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఈ ప్రాబ్లం స్టేట్మెంట్ ఏం చెప్తున్నారో చూద్దాం. సో ముందుగా అయితే ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, we need to find maximum number of islands. సో ఐలాండ్స్ అంటే ఏంటి? లైక్ ఆ ల్యాండ్ అనేటివి వాటర్తో సరౌండ్ అవ్వాలి. సో ఇక్కడ 1 రిప్రజెంట్స్ ల్యాండ్ అండ్ 0 రిప్రజెంట్స్ వాటర్. సో వీ నీడ్ టు ఫైండ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఐలాండ్స్. ఓకే, ఈ ఎగ్జాంపుల్లో చూడండి. ఈ ఎగ్జాంపుల్లో లైక్ 1 1 1. సో యాజ్ వీ నో 1 రిప్రజెంట్స్ ల్యాండ్. సో వీ నీడ్ టు ఫైండ్ ఏ ఐలాండ్. సో ఐలాండ్ అంటే ఏంటి? లైక్ ఆల్ వన్స్. సో ఎన్నైతే వన్స్ అనేటివి లైక్ సరౌండెడ్గా ఉన్నాయో, సో విల్ బి కన్సిడరింగ్ దిస్ యాజ్ వన్ ఐలాండ్. ఆ విధంగా మనకి ఎన్ని వన్స్ అనేటివి లైక్ సరౌండింగ్స్గా ఉన్నాయంటే, సో విల్ బి టేకింగ్ దోస్ వన్స్ యాజ్ వన్ ఐలాండ్. అదేవిధంగా లైక్ ఈ వన్కి రైట్ సైడ్ జీరో కానీ ఉందంటే, సో జీరో ఈస్ వాటర్. సో విల్ బి నెగ్లెక్టింగ్ దట్ వాటర్. సో వీ నీడ్ టు టేక్ ఓన్లీ ది ల్యాండ్స్. సో ఈ వన్స్ అనేటివి సరౌండింగ్స్లో కానీ ఉన్నాయంటే, సో విల్ బి టేకింగ్ దోస్ ఆల్ వన్స్ ఇంటూ వన్ ఐలాండ్. సో సరౌండింగ్స్ అంటే ఏంటి? సో ఈ లైక్ ఈ వన్ ఇక్కడ ఉందంటే, సో విల్ బి చెకింగ్ ఇఫ్ రైట్ సైడ్ కానీ 1 ఉన్నిందంటే, ఆర్ ఎల్స్ ఇఫ్ అప్ సైడ్ కానీ 1 ఉన్నిందంటే, ఆర్ ఎల్స్ లెఫ్ట్ సైడ్ కానీ 1 ఉన్నిందంటే, ఆర్ ఎల్స్ డౌన్ సైడ్ కానీ 1 ఉన్నిందంటే. సో విల్ బి చెకింగ్ ఇన్ 4 డైరెక్షన్స్. సో ఈ 4 డైరెక్షన్స్ కానీ 1 ఉన్నిందంటే, విల్ బి టేకింగ్ దట్ ల్యాండ్ ఇన్ టు అవర్ ఐలాండ్. ఓకే, ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఎగ్జాంపుల్లో లైక్ విల్ బి ట్రావెల్సింగ్ ద గ్రిడ్. సో ఇక్కడైతే స్టార్టింగ్ 1 ఉంది. సో ఈ 1 కానీ ఎప్పుడైతే మనకి ఎన్కౌంటర్ అయ్యిందంటే, సో విల్ బి చెకింగ్ ఇఫ్ ఈ 1కి రైట్ సైడ్ కానీ ఏదైనా 1 ఉన్నిందంటే, ఆర్ ఎల్స్ లెఫ్ట్ సైడ్, ఆర్ ఎల్స్ అప్ ఆర్ డౌన్. సో ఈ 4 డైరెక్షన్స్లో కానీ మనకి ఎక్స్ట్రా 1 ఉన్నిందంటే, సో విల్ బి కన్సిడరింగ్ దట్ 1 ఇన్ టు అవర్ ఐలాండ్. అంటే ఈ ఐలాండ్కి అది కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నట్టు. సో ఈ 1 చూసుకున్నట్లయితే, సో విల్ బి చెకింగ్ ఇఫ్ దిస్ 1 రైట్ సైడ్ హ్యాస్ 1. Yes, so we have another one here. So we'll be taking this one into our island. And also we'll be checking the upside. So upside మనకి ఏం లేదు కాబట్టి, సో విల్ బి నెగ్లెక్టింగ్ upside. అండ్ ఈ 1కి లెఫ్ట్ సైడ్. సో ఈ 1కి లెఫ్ట్ సైడ్ కానీ చూసామంటే అక్కడ ఖాళీ ఏం లేదు. సో విల్ బి నెగ్లెక్టింగ్ దట్ థింగ్. ఆర్ ఎల్స్ డౌన్ సైడ్. సో డౌన్ సైడ్ కూడా మనకి ఇంకో 1 ఉంది. సో విల్ బి టేకింగ్ దిస్ 1 ఇంటూ దిస్ ఐలాండ్. సో విల్ బి టేకింగ్ దిస్ 1 ఆల్సో ఇంటూ దిస్ ఐలాండ్. సో దాని తర్వాత ఇవన్నీ ఈ ఐలాండ్లో తీసుకున్నాం. సో విల్ బి చెకింగ్ ఫర్ దిస్ 1 ఆల్సో. సో ఈ 1కి కూడా 4 డైరెక్షన్స్ చెక్ చేసి ఎక్స్ట్రా 1 కానీ దొరికిందంటే, సో విల్ బి టేకింగ్ దట్ ల్యాండ్ యాజ్ ఇన్ టు అవర్ ఐలాండ్. సో ఈ 1కి విల్ బి చెకింగ్ ఇన్ 4 డైరెక్షన్స్. సో రైట్ సైడ్ 1, ఎస్ వీ విల్ బి టేకింగ్ దట్ 1 ఇంటూ అవర్ ఐలాండ్. అండ్ విల్ బి చెకింగ్ అప్ సైడ్. సో అప్ సైడ్ ఏం లేదు కాబట్టి, సో వీ విల్ బి నెగ్లెక్టింగ్. సో లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ మనం ఈ 1 అనేది ఈ ఐలాండ్లో తీసుకొని ఉన్నాం. సో విల్ బి నెగ్లెక్టింగ్ దిస్ 1. అండ్ డౌన్ సైడ్. సో డౌన్ సైడ్ కూడా మనకు 1 ఉంది, కానీ ఇంకా మనం తీసుకోలేదు. సో విల్ బి టేకింగ్ దిస్ 1 ఆల్సో ఇంటూ అవర్ ఐలాండ్. సో నెక్స్ట్ దాని తర్వాత ఈ 1 చూసుకున్నట్లయితే, ఈ 1కి లెఫ్ట్ సైడ్. సో లెఫ్ట్ సైడ్ ఏం లేదు కాబట్టి విల్ బి నెగ్లెక్టింగ్. అదేవిధంగా అప్ సైడ్ 1 ఉంది కాబట్టి వీ హ్యావ్ ఆల్రెడీ టేకెన్ దట్ 1. అండ్ రైట్ సైడ్ ఆల్రెడీ వీ హ్యావ్ టేకెన్ దట్ 1. సో డౌన్ సైడ్ సో వీ హ్యావ్ 1, బట్ మనం ఇంకా తీసుకోలేదు. సో విల్ బి టేకింగ్ దట్ 1 ఇంటూ అవర్ ఐలాండ్. సేమ్ ఫర్ దిస్ 1. సో ఈ 1కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే 1 ఉంది. అదేవిధంగా ఈ 1కి అప్ సైడ్ చూసుకున్నట్లయితే 1 ఉంది. ఆల్రెడీ ఇవన్నీ తీసుకున్నట్టువి. సో రైట్ సైడ్ 0 ఉంది కాబట్టి విల్ బి నెగ్లెక్టింగ్ దట్ 0. అండ్ విల్ బి చెకింగ్ డౌన్ సైడ్ ఆల్సో. సో డౌన్ సైడ్ కూడా 1 ఉంది. సో వీ నీడ్ టు టేక్ దట్ 1 ఇంటూ అవర్ ఐలాండ్. అదేవిధంగా సిమిలర్లీ విల్ బి చెకింగ్ ఇన్ 4 డైరెక్షన్స్ ఫర్ దిస్ 1 ఆల్సో. సో ఈ 1కి అప్ సైడ్ తీసేసుకున్నాం, రైట్ సైడ్ తీసుకున్నాం. లెఫ్ట్ సైడ్ ఏం లేదు కాబట్టి విల్ బి నెగ్లెక్టింగ్. అండ్ డౌన్ సైడ్ 0. సో 0 ఉందంటే వాటర్. సో విల్ నాట్ బి టేకింగ్ దట్ వాటర్ ఇన్ టు అవర్ ఐలాండ్. సో అదేవిధంగా ఈ 1కి
సారీ, అదే విధంగా ఈ వన్కి చూసినట్లయితే ఈ వన్కి రైట్ సైడ్ వన్ ఉంది. సో ఈ వన్ ఇంకా మనం కన్సిడర్ చేయలేదు. సో విల్ బి టేకింగ్ దట్ వన్ ఆల్సో ఇన్ టు అవర్ ఐలాండ్. సిమిలర్లీ ఫర్ దిస్ వన్, ఈ వన్కి చెక్ చేసినట్లయితే ఇన్ ది 4 డైరెక్షన్స్ లెఫ్ట్ సైడ్ వన్ ఉంది, ఆల్రెడీ తీసుకున్నాం. ఆర్ రైట్ సైడ్ వన్, సారీ, రైట్ సైడ్ జీరో ఉంది. సో విల్ బి నెగ్లెక్టింగ్ దట్ జీరో. అప్ సైడ్ ఖాళీ ఏం లేదు. అదేవిధంగా డౌన్ సైడ్ వన్ ఉంది. సో వీ విల్ బి టేకింగ్ దట్ వన్ ఇన్ టు అవర్ ఐలాండ్. సో అదేవిధంగా విల్ బి చెకింగ్ ఫర్ దిస్ వన్. ఈ వన్కి లెఫ్ట్ సైడ్ జీరో, సో నాట్ టేకింగ్. For the downside 0, so will not be taking, and right side 0, so will be neglecting, and upside 1, so we have already taken that one. సో అదే విధంగా ఇంకా రిమైనింగ్ వన్స్ ఎక్కడన్నా ఉన్నాయా లేదో చూడాలి గ్రిడ్లో. సో రిమైనింగ్ వన్స్ ఎక్కడ లేవు కాబట్టి సో విల్ బి స్టాపింగ్ హియర్. సో టోటల్ ఐలాండ్స్ ఎన్ని ఫామ్ అయ్యాయి ఇక్కడ. సో టోటల్ ఐలాండ్స్ అనేటివి, సో దిస్ ఆల్ ఫార్మ్స్ వన్ ఐలాండ్. సో ఇవన్నీ కనెక్టెడ్గా ఉన్నాయి కాబట్టి సో ఈ ఎగ్జాంపుల్లో మాత్రం ఓన్లీ వన్ ఐలాండ్ అయితే పాసిబుల్ అవుతుంది. అదేవిధంగా సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో సెకండ్ ఎగ్జాంపుల్లో చూసినట్లయితే సో విల్ బి ట్రావెల్సింగ్ ద గ్రిడ్. సో మనకి ఎప్పుడైతే వన్ దొరుకుతుందో విల్ బి చెకింగ్ ఇన్ 4 డైరెక్షన్స్. లైక్ రైట్ సైడ్ కానీ వన్ ఉందంటే సో విల్ బి యాడింగ్ దట్ వన్ ఇన్ టు అవర్ ఐలాండ్, దట్ ఎగ్జిస్టింగ్ ఐలాండ్. సో సిమిలర్లీ ఈ ప్రాబ్లమ్ చూద్దాం. సో ఇనిషియల్గా మనం ట్రావెల్స్ చేస్తున్నప్పుడు సో వన్ అనేది ఎన్కౌంటర్ అయింది. సో ఈ వన్కి మనం ఏమంటారు 4 డైరెక్షన్స్ అనేది చెక్ చేయాలి. సో ఫస్ట్ రైట్ సైడ్ చెక్ చేసినట్లయితే ఆల్రెడీ వన్, సో వన్ ఉంది. సో విల్ బి టేకింగ్ దిస్ వన్ ఆల్సో ఇన్ టు అవర్ దిస్ ఎగ్జిస్టింగ్ ఐలాండ్. సో విల్ బి టేకింగ్ దిస్ ఆల్సో ఇన్ టు ఎగ్జిస్టింగ్ ఐలాండ్. అండ్ అదేవిధంగా ఈ వన్కి లెఫ్ట్ సైడ్ చెక్ చేసామంటే సో ఏం లేదు. సో విల్ బి నెగ్లెక్టింగ్. అండ్ అప్ సైడ్ చెక్ చేసినట్లయితే సో ఖాళీ ఏం లేదు. అదేవిధంగా ఫర్ దిస్ వన్ డౌన్ సైడ్ చెక్ చేసినట్లయితే సో వీ హ్యావ్ వన్. సో విల్ బి టేకింగ్ దిస్ వన్ ఇన్ టు అవర్ ఐలాండ్. సో విల్ బి టేకింగ్ దిస్ వన్ ఇన్ టు అవర్ ఐలాండ్. సో అదేవిధంగా ఈ వన్ తీసుకున్నాం ఆల్రెడీ. సో ఈ వన్కి already we need to check in 4 directions. So right side 0, so we will not be taking that water into our island. అండ్ లెఫ్ట్ సైడ్ వన్ ఆల్రెడీ మనం ఐలాండ్లో ఉన్నాము. సో అప్ సైడ్ ఖాళీ ఉంది కాబట్టి విల్ బి నెగ్లెక్టింగ్. అండ్ డౌన్ సైడ్ వన్ ఉంది. సో వన్ ఉన్నిందంటే విల్ బి టేకింగ్ దట్ వన్ ఇంటూ అవర్ ఐలాండ్. సో ఈ వన్ కూడా తీసేసుకున్నాము. అదేవిధంగా ఈ వన్ చెక్ చేసినట్లయితే అప్ సైడ్ వన్ ఆల్రెడీ తీసేసుకున్నాం, ఆ రైట్ సైడ్ వన్ ఆల్రెడీ తీసుకున్నాం, లెఫ్ట్ సైడ్ ఖాళీ ఏం లేదు, డౌన్ సైడ్ 0 వాటర్ ఉంది కాబట్టి విల్ బి నెగ్లెక్టింగ్. అదేవిధంగా ఈ వన్ కానీ చెక్ చేసినట్లయితే ఈ వన్కి ఇన్ 4 డైరెక్షన్స్ విల్ బి చెకింగ్. సో లెఫ్ట్ సైడ్ వన్ ఆల్రెడీ టేకెన్, అప్ సైడ్ వన్ ఆల్రెడీ టేకెన్, సో రైట్ సైడ్ 0, సో 0 వాటర్ ఉంది కాబట్టి విల్ బి నెగ్లెక్టింగ్. అండ్ డౌన్ సైడ్ 0, సో విల్ బి నెగ్లెక్టింగ్. సో ఈ 4 అనేటివి ఒక ఐలాండ్ అనేది ఫామ్ చేస్తున్నాయి. సో అదేవిధంగా విల్ బి చెకింగ్ అనదర్ వన్స్ ఆల్సో. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వన్స్ ఎక్కడ ఉన్నాయో చెక్ చేయాలి. సో వీ హ్యావ్ వన్ హియర్. సో ఈ వన్కి మనం 4 డైరెక్షన్స్ అనేటివి చెక్ చేయాలి. ఈ వన్కి అప్ వన్, లైక్ అప్ వచ్చేసి 0 ఉంది కాబట్టి సో విల్ బి నెగ్లెక్టింగ్. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి 0 ఉంది కాబట్టి వాటర్, సో విల్ బి నెగ్లెక్టింగ్. అండ్ రైట్ సైడ్ 0 యాజ్ యూజువల్ వాటర్ ఉన్నాయి కాబట్టి నెగ్లెక్టింగ్. అండ్ డౌన్ సైడ్ 0 నెగ్లెక్టింగ్. సో ఈ వన్ అనేది ఒక్కటే మనకి ఒక ఐలాండ్ అనేది ఫామ్ చేస్తుంది. సో ఈ వన్ అనేది ఒక్కటే ఒక ఐలాండ్ అనేది ఫామ్ చేస్తుంది. అదేవిధంగా విల్ బి చెకింగ్ అనదర్ వన్స్. సో ఇక్కడ అనేది మనకి వన్ అనేది ఎన్కౌంటర్ అయింది. సో వన్ అనేది ఎన్కౌంటర్ అయ్యిందంటే సో విల్ బి స్టార్టింగ్ అండ్ ఐలాండ్ ఫ్రమ్ దేర్. సో అక్కడ 0 అనేది ఫామ్ అవుతుంది కాబట్టి సో 0 అనేది తీసుకుంటున్నాను. ఈ 0కి 4 డైరెక్షన్స్ చెక్ చేయాలి. సో లెఫ్ట్ సైడ్ 0, అప్ సైడ్ 0, సో రైట్ సైడ్ 1 ఉంది. సో రైట్ సైడ్ 1 ఉన్నిందంటే మనం ఈ 1 అనేది ఈ ఎగ్జిస్టింగ్ ఐలాండ్కి మనం అనేది యాడ్ చేయాలి. సో విల్ బి చెకింగ్ 4 డైరెక్షన్స్ ఫర్ దిస్ వన్ ఆల్సో. సో అప్ సైడ్ ఏమైనా ఉందా లేదు. సో లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ 1 తీసుకున్నాం, సో విల్ బి నెగ్లెక్టింగ్. అదేవిధంగా రైట్ సైడ్ ఏమైనా ఉందా, ఖాళీ ఏం లేదు. సో డౌన్ సైడ్ ఏమైనా ఉందా, ఏం లేదు. సో విల్ బి స్టాపింగ్ దిస్ థింగ్. సో ఈ 2 అనేది మనకి ఒక ఐలాండ్ అనేది ఫామ్ చేస్తున్నాయి. సో టోటల్గా ఎన్ని ఐలాండ్స్ ఫామ్ అవుతున్నాయి, ఇక్కడ సింగిల్ ఐలాండ్, అండ్ ఇక్కడ ఒక సెకండ్ ఐలాండ్, అదేవిధంగా ఇక్కడ ఒకటి థర్డ్ ఐలాండ్. సో టోటల్ 3 ఐలాండ్స్ అనేటివి ఫామ్ అవుతున్నాయి ఫర్ దిస్ ఎగ్జాంపుల్. సో దీన్ని ఏ విధంగా చేయొచ్చు అనేది చూద్దాం. ఓకే, ఈ ప్రాబ్లం ఏ విధంగా చేయొచ్చో చూద్దాం.
సో విల్ బి ట్రావర్సింగ్ ద గ్రిడ్. సో ఆ గ్రిడ్ అయితే ఇచ్చారు కాబట్టి సో విల్ బి ట్రావర్సింగ్ ద గ్రిడ్. అండ్ మనకి ఎప్పుడైతే 1 అనేది ఎన్కౌంటర్ అయిందంటే సో ఆ 1 నుంచి 4 డైరెక్షన్స్ చెక్ చేసి ఆ 1 నుంచి 4 డైరెక్షన్స్ సో రైట్ సైడ్ కానీ చెక్ చేసి అదేవిధంగా డౌన్ లెఫ్ట్ అప్ చెక్ చేసి మనకి ఎప్పుడైతే 1 ఎన్కౌంటర్ అవుతుందో సో విల్ బి టేకింగ్ దట్ 1 అండ్ ఆ 1 నుంచి మనం అగైన్ 4 డైరెక్షన్స్ సో లెఫ్ట్ సైడ్ అండ్ అప్ సైడ్ అండ్ రైట్ అండ్ డౌన్. సో అగైన్ ఆ 1 నుంచి మళ్ళీ 4 డైరెక్షన్స్ చెక్ చేసి మళ్ళీ అప్పుడు కానీ మళ్ళీ ఇంకో 1 ఉన్నిందంటే ఆ 1 కూడా మనం తీసుకొని ఆ 1 నుంచి మళ్ళీ ఇంకో 4 డైరెక్షన్స్ చెక్ చేసి మనకి ఎప్పుడైతే లైక్ జీరోస్ అంటే వాటర్ అనేది వస్తుందో అప్పటికి ఎండ్ అయిపోతుంది. సో ఇక్కడ చెక్ చేసినట్లయితే ఈ 1 నుంచి మళ్ళీ చెక్ చేసామంటే ఈ లెఫ్ట్ సైడ్ సో ఈ లెఫ్ట్ నుంచి ఆల్రెడీ ఈ 1 తీసేసుకున్నాం కాబట్టి సో విల్ బీ నాట్ టేకింగ్ దట్ అనదర్ టైం. సో ఇదైతే మన ఇంట్యూషన్. సో ఇంట్యూషన్ అనేది ఏం లేదు, ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఫస్ట్ ఒక 1 తీసుకొని ఆ 1 నుంచి మళ్ళీ రైట్ సైడ్ అంటే 4 డైరెక్షన్స్ చెక్ చేసి ఆ 1ని తీసుకొని మళ్ళీ ఆ 1 నుంచి మళ్ళీ ఇంకో 4 డైరెక్షన్స్ చెక్ చేసి ఆ 1 కానీ వచ్చిందంటే మళ్ళీ ఆ 1 నుంచి మళ్ళీ ఇంకో 4 డైరెక్షన్స్ చెక్ చేసి సో ఎప్పుడైతే మనకి ఈ వాటర్ అనేది వస్తుందో అప్పుడు మనం లైక్ ఎండ్ చేసేస్తాం. అదనమాట మన ఇంట్యూషన్. సో ఇక్కడైతే ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుంది. ఏంటంటే సో ఈ 1 కానీ తీసుకున్నామంటే సో ఈ 1కి 4 డైరెక్షన్స్ చెక్ చేసి మళ్ళీ అగైన్ 1 కానీ వచ్చిందంటే సో విల్ బి టేకింగ్ దట్ 1 అండ్ అగైన్ విల్ బి చెకింగ్ ఇన్ 4 డైరెక్షన్స్ కదా. సో మళ్ళీ ఈ రైట్ సైడ్ అప్ లెఫ్ట్ డౌన్ చెక్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ చేసిన 1 కానీ వచ్చింది అంటే సో మళ్ళీ ఆ 1ని చెక్ చేయాల్సిన అవసరం లేకుండా సో విల్ బి రిమూవింగ్ దిస్ 1 and we will be keeping some other number or we will be keeping it as 0 or hash ఏదో క్యారెక్టర్గా పెట్టేసామంటే సో ఇట్ విల్ బి సేయింగ్ దట్ ఆల్రెడీ మేము విజిట్ అయ్యాము సో విల్ నాట్ బి టేకింగ్ దట్ ల్యాండ్ వన్స్ అగైన్ అని. సో అదేవిధంగా ఈ 1కి చెక్ చేసామంటే సో వీ హ్యావ్ హియర్ 1. సో ఈ 1 తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ 1కి 4 డైరెక్షన్స్ చెక్ చేస్తాం. అదే లెఫ్ట్ రైట్ అప్ డౌన్. సో లెఫ్ట్ తీసుకున్నామంటే ఆల్రెడీ తీసుకోలేదు కాబట్టి సో విల్ బి టేకింగ్ దట్ 1. ఆల్రెడీ తీసుకున్నామంటే ఈ 1ని మనం ఏదన్నా స్పెషల్ క్యారెక్టర్తో అనేది డినోట్ చేయాలి ఆర్ ఎల్స్ విల్ బి టేకింగ్ ఇట్ యాస్ ఎ 0. సో ఆల్రెడీ తీసుకున్నాం అంటే మనం ఇంకోసారి తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి సో విల్ బి మేకింగ్ ఇట్ యాస్ 0. సో దీని అయితే మనం కోడ్ చేసి చూద్దాం. నేనైతే C++లో చేస్తున్నాను. సో ఇనిషియల్గా అయితే మనం గ్రిడ్ యొక్క లైక్ సైజెస్ తీసుకోవాలి. సో రోస్ అండ్ కాలమ్స్. సో రో వచ్చేసి గ్రిడ్ డాట్ సైజ్, అదేవిధంగా కాలమ్స్ ఈక్వల్స్ టు గ్రిడ్ ఆఫ్ 0 డాట్ సైజ్. సో విల్ బి ట్రావర్సింగ్ ద గ్రిడ్. Sorry, I have given us row and columns. సో గ్రిడ్ని అయితే ట్రావర్స్ చేస్తున్నాం. మనకి ఎప్పుడైతే 1 ఎన్కౌంటర్ అయిందంటే సో విల్ బి చెకింగ్ ఆల్ ద వన్స్ దట్ ఆర్ కనెక్టెడ్ టు దిస్ 1. సో దీనికైతే మనం యూస్ చేసే టెక్నిక్ వచ్చేసి డిఎఫ్ఎస్. సో డిఎఫ్ఎస్ అనేది ఏం చేస్తుందంటే సో వేర్ ఎవర్ వీ హ్యావ్ 1 ఈ 1 నుంచి కనెక్టెడ్ అయినటివన్నీ తీసుకుంటుంది. అంటే ఈ 1కి 1 కనెక్టెడ్, సో ఈ 1కి మళ్ళీ 4 డైరెక్ట్స్ చెక్ చేసి 1కి 1 కనెక్టెడ్, ఈ 1కి మళ్ళీ ఈ 1 కనెక్టెడ్ కాబట్టి ఈ 1 కనెక్టెడ్. సో ఈ అన్నిటిని ఒక గ్రూప్ చేస్తుంది. సో ఇవన్నీ ట్రావర్స్ చేసిన తర్వాత ఇవన్నిటిని మనం ఏం చేస్తున్నాం లైక్ జీరోస్ చేస్తున్నాం. ఇవన్నిటిని జీరోస్ చేస్తున్నాం. ఇవన్నిటిని జీరోస్ చేసిన తర్వాత మనకి ఇవన్నీ జీరోస్ అయిపోతున్నాయి. అంటే ఒక ఐలాండ్ అనేది ఫినిష్ చేసేసాం. ఐలాండ్ ట్రావర్సల్ అంతా చేసేసి సో మనం అన్నిటిని జీరో అయితే చేసేస్తున్నాం. సో ఆ మొత్తం ట్రావర్స్ అంటే ఈ ఐలాండ్ మొత్తం ట్రావర్స్ అయిపోయిన తర్వాత మనకు ఒక ఐలాండ్ అనేది వచ్చింది. సో విల్ బి ఇంక్రిమెంటింగ్ ఐలాండ్ కౌంట్ యాజ్ 1. అండ్ అదేవిధంగా ఇక్కడ చెక్ చేసామంటే ఈ 1 వచ్చింది. ఈ 1 అనేది మా 0 చేసేసిన తర్వాత మనం ఐలాండ్ కౌంట్ అనేది విల్ బి ఇంక్రిమెంటింగ్ ఇట్ యాజ్ 2. అదేవిధంగా ఈ ఐలాండ్ చేసుకున్నామంటే సో డిఎఫ్ఎస్ చెక్ చేసిన తర్వాత విల్ బి ఇంక్రిమెంటింగ్ ద ఐలాండ్ కౌంట్ యాజ్ 3. విల్ బి ఇంప్లిమెంటింగ్ డిఎఫ్ఎస్. సో వై డిఎఫ్ఎస్ ఆఫ్ int item check vector char.
సో మనకైతే ఎడ్జ్ కేసెస్ వస్తాయి, అవైతే చెక్ చేయాలి. అవైతే చెక్ చేసి రిటర్న్ చేద్దాం. ఇప్పుడు మనకి ఏం చేయాలి మనం? సో ఈ వన్ అనేది లైక్ వన్ అనేది ఎన్కౌంటర్ అయిందంటే సో విల్ బి మేకింగ్ ఇట్ యాజ్ జీరో, సచ్ దట్ ఫర్దర్ చెక్ చేసేటప్పుడు మళ్ళీ మళ్ళీ ఈ వన్ అనేది చెక్ చేయకుండా సో ఇనీషియల్గా అయితే దీన్ని జీరో అయితే చేయాలి. సో గ్రిడ్ ఆఫ్ ఐ జే ఈక్వల్ టు సో క్యారెక్టర్స్ కాబట్టి జీరో. సో అదేవిధంగా ఈ వన్కి అనేది మనం 4 డైరెక్షన్స్ అనేది చెక్ చేయాలి. 4 డైరెక్షన్స్ అంటే ఏంటి? సో విల్ బి ట్రావర్సింగ్ ద గ్రిడ్ యాజ్ ఐ అండ్ జే యాజ్ లైక్ రోస్ అండ్ కాలమ్స్, రైట్? సో విల్ బి ట్రావర్సింగ్ ద గ్రిడ్ యాజ్ రోస్ అండ్ కాలమ్స్. సో ఈ రో వాల్యూస్ వచ్చేసి 0, 1, 2, 3. అదేవిధంగా కాలమ్స్ వచ్చేసి 0, 1, 2, 3 అండ్ 4. సో యూ సో మనకి ఎప్పుడైతే వన్ అనేది ఎన్కౌంటర్ అయిందంటే సో విల్ బి చెకింగ్ ఇన్ 4 డైరెక్షన్స్, అంటే లైక్ రైట్ సైడ్. సో రైట్ సైడ్ వాల్యూ మనకి ఏ విధంగా వస్తుంది? సేమ్ రో కామా J+1 కాలం. సో ఇక్కడ రోస్ అనేటివి మనం ఐగా డినోట్ చేసామంటే అండ్ కాలమ్స్ అనేటివి జేగా డినోట్ చేసామంటే సో ఈ వన్కి రైట్ సైడ్ వాల్యూ అనేటివి ఐ కామా J+1. అదేవిధంగా డౌన్ సైడ్ వాల్యూ అనేది సో ఈ రో అనేది ఐ అయితే సో ద నెక్స్ట్ వాల్యూ విల్ బి I+1 సేమ్ రో ఉంది కాబట్టి సేమ్ కాలం ఉంది కాబట్టి జే. అదేవిధంగా అప్ వాల్యూ ఏ విధంగా తీసుకురావచ్చు అంటే I-1 సేమ్ కాలం జే. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ వాల్యూ ఏ విధంగా తీసుకోవచ్చు అంటే సేమ్ రో ద ప్రీవియస్ కాలం. సో ఈ 4 డైరెక్షన్స్ అనేది చెక్ చేయాలి మనం. సో విల్ బి టేకింగ్ DFS ఆఫ్ I+1 J grade and DFS of I-1 J. అదేవిధంగా DFS ఆఫ్ I, J+1 DFS ఆఫ్ I, J-1. సో ఇవైతే 4 డైరెక్షన్స్ అనేవి మనం చెక్ చేయాలి. సో ఇక్కడైతే ఒక బేస్ కేస్. సో మన ఐ వాల్యూ కానీ ఎప్పుడైతే I-1 చేస్తున్నామంటే సో ఈ కేసులో చూసుకున్నామంటే సో వీఆర్ అట్ 0, 0. సో I-1 కానీ తీసుకున్నామంటే సో -1 వస్తుంది. సో మన అవుట్ ఆఫ్ బౌండ్స్. అదేవిధంగా ఈ లైక్ ఇక్కడ చెక్ చేసామంటే I+1 కానీ చెక్ చేసామంటే లైక్ 3+1 విల్ బి 4, లైక్ అవుట్ ఆఫ్ బౌండ్స్. సో ఆ టైంలో మనం ఏం చేయాలంటే ఇవన్నీ ఎడ్జ్ కేసెస్. ఈ ఎడ్జ్ కేసెస్ అనేటివి మనం లైక్ బేస్ కండిషన్స్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో I greater than or equals to గ్రిడ్ డాట్ సైజ్ లేదా I<0 అయినా ఆర్ ఎల్స్ J<0 అయినా ఆర్ ఎల్స్ J కానీ లైక్ కాలం వాల్యూ విల్ గ్రిడ్ ఆఫ్ 0 డాట్ సైజ్. సో ఈ టైమ్స్లో మనం ఏం చేయాలి? సో విల్ బి నెగ్లెక్టింగ్ ద థింగ్స్. సో ఆర్ ఎల్స్ మనం ఇంకొక కండిషన్ అనేది చెక్ చేయాలి. సో 1 పక్కన 0 కానీ ఉన్నిందంటే సో విల్ బి నెగ్లెక్టింగ్ దట్ కేసెస్ ఆల్సో. సో అదేవిధంగా గ్రిడ్ ఆఫ్ I, J ఈక్వల్స్ టు 0 అయినా అప్పుడు మనం ఏం చేస్తాం? సో విల్ బి నెగ్లెక్టింగ్ దట్ థింగ్. సో ఎప్పుడైతే మనం DFS కాల్ చేస్తున్నామో సో ఈ 1కి కాల్ చేస్తున్నామంటే సో ఈ 1కి కనెక్టెడ్ ఉన్న వన్స్ అన్నిటిని మనం 0 అనేది చేస్తాం. సో విల్ బి టేకింగ్ ఆల్ దిస్ ఇంటూ వన్ ఐలాండ్ అంతా ఒకటి తీసుకున్న తర్వాత వీ నీడ్ టు ఇంక్రిమెంట్ అకౌంట్ బై 1. ఎందుకని? లైక్ వీ హ్యావ్ ఫౌండ్ వన్ ఐలాండ్ అని. సో ఈచ్ టైం మనం DFS కాల్ చేస్తున్నామంటే ఆన్సర్ అనేది ఒక ఇంక్రిమెంట్ చేసుకోవాలి. సో ఈచ్ టైం మనం ఆన్సర్ వేరియబుల్ ఒకటి ఇంక్రిమెంట్ చేసుకొని సో విల్ బి రిటర్నింగ్ దిట్ ఆన్సర్. సో ఫస్ట్ అయితే ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, వీ నీడ్ టు చెక్, రైట్? సో ఇఫ్ గ్రిడ్ ఆఫ్ I, J ఈక్వల్ టు 1. సో ఈ 1 అయితేనే మనం ఏం చేయాలి? ఇవన్నీ చెక్ అనేది చేయాలి. సో విల్ బి యాడింగ్ దీస్ థింగ్స్ ఇంటూ. సో 1 అయితేనే మనం ఆ DFS కాల్ చేయాలి. సో విల్ బి రన్నింగ్. Yep, it worked fine. So we'll be submitting this answer. Yep, it got accepted.
సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.